హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ స్టడీస్ పేపర్ 10 ఎనీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే పేపర్స్. ఏ ఎగ్జామ్స్కైనా జీకే ఉంటుంది, ఎవరైనా చదవచ్చు. క్వశ్చన్ నెంబర్ 41, జాతీయ క్యాండిడేట్ కార్పస్ ఎన్సిసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ 3, న్యూఢిల్లీ. అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జీకే జనరల్ స్టడీస్. క్వశ్చన్ నెంబర్ 42, ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ర్యాంకు ఎంత? ఆన్సర్ 1, రెండవ ర్యాంకు. క్వశ్చన్ నెంబర్ 43, నీల దర్పణ్ అనే నాటకం ఈ క్రింది తిరుగుబాటు విప్లవాలతో ముడిపడి ఉంది. ఆన్సర్ 2, ఇండిగో విప్లవం. క్వశ్చన్ నెంబర్ 44, లోహితవాది అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ 4, గోపాల్ హరిదేశముఖ్. క్వశ్చన్ నెంబర్ 45, భారతదేశంలో జిఎస్టిని మొదటిసారిగా ఏ రాష్ట్రం అమలు చేశారు? ఆన్సర్ 2, అస్సాం. క్వశ్చన్ నెంబర్ 46, ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు ఈ క్రింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడ్డాయి? ఆన్సర్ 1, గోస్తాని. క్వశ్చన్ నెంబర్ 47, ఈ క్రింది రీట్లలో ఏ రీట్ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ 4, హెబెస్ కార్పస్. క్వశ్చన్ నెంబర్ 48, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కు పొందుపరచబడింది? ఆన్సర్ 3, 86వ రాజ్యాంగ సవరణ. క్వశ్చన్ నెంబర్ 49, ప్రాథమిక హక్కుల యొక్క ఏ నిబంధన నేరుగా పిల్లల శ్రమ దోపిడీని నిరోధించడానికి సంబంధించింది? ఆన్సర్ 2, ఆర్టికల్ 24. క్వశ్చన్ నెంబర్ 50, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 3, మార్చ్ 2014. క్వశ్చన్ నెంబర్ 51, శ్రేణి 6.4.6.6, 8.10.3.6.2లో బహుకళం. ఆన్సర్ 2, 6. క్వశ్చన్ నెంబర్ 52, అంక మధ్యమము = 40, బహుళాంకము = 34 అయిన మధ్య గతం. ఆన్సర్ 4, 38. క్వశ్చన్ నెంబర్ 53, 50 విలువల విస్తృత 64 ప్రతి విలువను రెట్టింపు చేసినచో విస్తృతి? ఆన్సర్ 3, 256. క్వశ్చన్ నెంబర్ 54, ఒక నెలలో ఆ కుటుంబ ఖర్చు 14,000 రూపాయలు అయినా వైద్యంపై వారి ఖర్చు? ఆన్సర్ 4, 4,200. క్వశ్చన్ నెంబర్ 55, ఒక నెలలో ఆ కుటుంబ యొక్క ఖర్చు ఇతరములపై 2,000 రూపాయలు అయిన ఇంటి అవసరాల మీద వారి ఖర్చు? ఆన్సర్ 3, 8,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 56, రైబోజోమ్ అనగా? ఆన్సర్ 4,
ఆర్ఎన్ఏ ఉత్ప్రేరక చర్య కలిగి ఉండడం. క్వశ్చన్ నంబర్ 57 సజీవ శిలాజలం. ఆన్సర్ 1 గిగ్గో బైలోబా. క్వశ్చన్ నంబర్ 58 శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అయిన ఏటీపీని ఏమంటారు? ఆన్సర్ 1 యాక్సిడెంటివ్ ఫాస్ఫోరిలేషన్. క్వశ్చన్ నంబర్ 59 సంయోగ బీజాల యొక్క అతి శీతల సంరక్షణ దేనితో చేస్తారు? ఆన్సర్ 3 ద్రవ నత్రజనిలో. 196 సెంటీగ్రేడ్ వద్ద. క్వశ్చన్ నంబర్ 60 క్షీరదాల్లో పుర్రె రకం. ఆన్సర్ 4 డైకమ్ డైలిక్ పుర్రె. క్వశ్చన్ నంబర్ 61 మానవునిలో కుంతకాలు, రజనికాలు, చెర్రికాలు, అగ్రచెర్రికాలు సంఖ్య వరుసలో. ఆన్సర్ 3 8 4 8 12. క్వశ్చన్ నంబర్ 62 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు. ఆన్సర్ 2 సర్ సివి రామన్. క్వశ్చన్ నంబర్ 63 న్యూట్రిషన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 2 జేమ్స్ చాడ్విక్. క్వశ్చన్ నంబర్ 64 ఈ క్రింది వానికి రాడార్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ 2 వస్తువులను గుర్తించి మరియు వాటిని అనుసరించుటకు. 65 నాన్ స్టిక్ పాత్రలు దేనితో కోట్ చేస్తారు? ఆన్సర్ 3 ఫిట్ ఎఫ్ఈ. క్వశ్చన్ నంబర్ 66 ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను ఏది? ఆన్సర్ 4 పైవన్నీ ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను. క్వశ్చన్ నంబర్ 67 నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ 2 ప్రధానమంత్రి. క్వశ్చన్ నంబర్ 68 ప్రచ్ఛన్న నిరోధకత ఏ రంగపు సాధారణ లక్షణం? ఆన్సర్ 1 వ్యవసాయం. క్వశ్చన్ నంబర్ 69 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? ఆన్సర్ 2 38. క్వశ్చన్ నంబర్ 70 భారతదేశంలో బీమా రంగంలోనికి ప్రైవేటు సంస్థ ప్రవేశం అనుమతించాలని సిఫారసును చేసిన కమిటీ ఏది? ఆన్సర్ 1 మల్హోత్రా కమిటీ. క్వశ్చన్ నంబర్ 71 ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ 4 సుమన్ బేరీ. క్వశ్చన్ నంబర్ 72 ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఆన్సర్ 2 శక్తికాంత దాస్. క్వశ్చన్ నంబర్ 73 భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు అమలు చేసిన సంవత్సరం? ఆన్సర్ 2 నవంబర్ 9 2016. క్వశ్చన్ నంబర్ 74 భారతదేశంలో పంచాయత్ రాజ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ 3 ఏప్రిల్ 24. క్వశ్చన్ నంబర్ 75 భారత పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని తెలపండి. ఆన్సర్ 3 11 AM నుండి 12 noon. క్వశ్చన్ నంబర్ 76 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించారు? ఆన్సర్ 3 25. క్వశ్చన్ నంబర్ 77 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్ క్రింది పోలవరం జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించబడింది? ఆన్సర్ 2 సెక్షన్ 90. క్వశ్చన్ నంబర్ 78 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? ఆన్సర్ 3 13 షెడ్యూల్. క్వశ్చన్ నంబర్ 79 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ
చట్టం ప్రకారం ఎన్ని శాసన మండలి స్థానాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు? ఆన్సర్ 2. 50 నుంచి 40. క్వశ్చన్ నంబర్ 80. భారతదేశంలో ప్రస్తుత ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి? ఆన్సర్ 4. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. క్వశ్చన్ నంబర్ 81. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధాన నౌకాశ్రయాన్ని కేంద్రం అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ 1. దుర్గి-రాజపట్నం. క్వశ్చన్ నంబర్ 82. భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులను ఎవరు సంరక్షిస్తారు? ఆన్సర్ 3. న్యాయ వ్యవస్థ. క్వశ్చన్ నంబర్ 83. కోనేరు రంగారావు కమిటీ ఏ సమస్య పరిష్కారానికి నియమించారు? ఆన్సర్ 2. భూసంబంధ సమస్య. క్వశ్చన్ నంబర్ 84. శ్రీబగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2. 1937. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.